జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరియు పూర్వభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్న గురు బలం తక్కువగా ఉన్నది. కుటుంబాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నిలిచబడ్డాడు. 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. 6వ స్థానాధిపతి 2వ స్థానంలో ఉన్నారు. మీకు శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఏలినాటి శని ఉండబోతోంది. మీకు ఈ సంవత్సరం మొత్తమును మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఎక్కువగా ఉంటాయి, కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, గ్రోత్ ఇష్యూస్ ఉంటాయి. మీకు ప్రమోషన్స్ రావాల్సింది ఆగిపోవడం జరుగుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. 26వ తారీఖున శని త్రయోదశి రాబోతోంది. ఆ రోజున శనికి హోమం చేయించుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. శని హోమము హెచ్చరిక దిశలను సంప్రదిస్తే కనుక మీరు వీడియో కాల్లో హోమాన్ని చూడొచ్చు. ఎక్కడున్నా సరే మీ హోమాన్ని వీక్షించవచ్చు. మీ గోత్రనామాలతో పూజ జరుగుతుంది. శని భగవానుడు మీకు లాభాధిపతి అయ్యి 12వ స్థానం అధిపతి లగ్నంలో ఉన్నారు. హెల్త్ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు తీసుకొస్తారు. అలాగే ధనపరంగా కూడా ఇబ్బందులు తీసుకొస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పు ఇవ్వకండి. ముఖ్యంగా కుటుంబ వ్యక్తులకు అప్పు ఇవ్వకండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన బుధుడు నీచబడ్డాడు మరియు సప్తమ స్థానాన్ని శని చూస్తున్నారు. శనితో బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం మ్యారేజ్ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడతారు. అష్టమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉన్నారు. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కాళ్ళకు సంబంధించిన విషయాల్లోనూ, పొట్టకు సంబంధించిన విషయాల్లోనూ, కండరాలకు సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు లలితా సహస్రం పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అస్సలు అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశమే ఎక్కువగా ఉన్నది. కోర్టు కేసు విషయాల్లో మీకు నెగిటివ్గా తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.